హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చందమామలో ప్రచురితమైన శ్రీకృష్ణదేవరాయల వారి కథల్లోని ఓ 2 కథల్ని చెప్పుకుందాం. ముందుగా రాజద్రోహి అనే కథ విందాం. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు అర్ధరాత్రి దాకా రాజ్యాంగ విషయాలు చూసి తన సైన మందిరం చేరుకున్నాడు. హంసతూలిక తల్పం మీద పరిచిన దుప్పటి కింద ఏదో కదులుతున్నట్టు అనుమానం కలిగి ఆ దుప్పటిని ఎత్తేసరికి దాని కింద నుంచి ఒక కృష్ణ సర్పం బుస్సుమంటూ బయటికి వచ్చింది. రాజు దాన్ని తన కరవాలంతో నరికేశాడు. మర్నాడు రాయలు మహామంత్రి తిమ్మరుసుతో ఈ సంగతి చెప్పినప్పుడు తిమ్మరుసు, మిమ్మల్ని హత్య చేయటానికే ఈ ప్రయత్నం జరిగింది. సందేహం లేదు. ఆ రాజద్రోహి ఎవ్వరో తెలుసుకున్నదాకా మీకు ప్రాణభయం ఉంటుంది అన్నాడు. నా మీద ఎవ్వరికి అంత పగ ఉంటుంది అని రాజు అడిగాడు. బీజాపూరు నుంచి మన నగరానికి రాయబారి వచ్చి ఇంకా వారం కూడా కాలేదు. అతని విషయంలో హెచ్చరికగా ఉండమని మన గూఢచారులు చెప్పారు. ద్రోహి పట్టుబడిన దాకా మీరు భోజనం మొదలుకుని ప్రతి విషయంలోనూ ఎంతో మెలకువగా ఉండండి అన్నాడు తిమ్మరుసు. ఆ రోజు రాయలు తినడానికి పంపిన హల్వాలో విషం ఉన్నట్టు రుజువైంది. అందులో కొంచెం పిల్లికి వేయగా పిల్లి దాన్ని తిని పడిపోయింది. తిమ్మరుసు వంటవాణ్ణి పిలిపించి అడిగేసరికి వాడు హల్వాలో విషం కలిపినట్టు ఒప్పుకున్నాడు. ఎవరో వ్యక్తి తనకు 1,00,000 వరహాలు ఆశపెట్టి తన చేత ఈ పని చేయించాడట. ముందుగా 10,000 వరహాలు ఇచ్చాడట. వంటవాడు ఆ డబ్బు తెచ్చి రాయలకు తిమ్మరుసుకు చూపించాడు కూడా. తిమ్మరుసు రాయలతో, రాజద్రోహిని ఈ రాత్రికి చెరలో ఉంచి రేపు నిండు సభలో తగిన శిక్ష విధిస్తాం అన్నాడు. వంటవాడు రాజద్రోహం తలపెట్టిన వార్త నగరంలో కూడా తెలిసిపోయింది. మర్నాడు తెల్లవారేసరికి తిమ్మరుసు ఒక వ్యక్తిని బంధించి రాయల వద్దకు తెచ్చి, మహారాజా, వీడే మీ పక్కలో పామును పెట్టిన రాజద్రోహి అన్నాడు. ఆ మనిషి అంతఃపుర ద్వారపాలకుడు. రాయలు వాణ్ణి చూసి ఆశ్చర్యపోయి, మరి వంటవాడు? వాడు కాక వీడు మరొక రాజద్రోహి అన్నమాట అని తిమ్మరుసును అడిగాడు. తిమ్మరుసు నవ్వి, వంటవాడు ఎర్ర, వీడు చేప. వంటవాడు రాజద్రోహి కాదు. వాడు మీకిచ్చిన హల్వాలో కలిపినది విషం కాదు, మత్తుమందు. అది తిన్న పిల్లి చావలేదు. ఇప్పుడు మత్తు వదిలి హాయిగా తిరుగుతున్నది. నేనే వంటవాడి ద్వారా ఈ నాటకం ఆడాను అన్నాడు. మీరు ఈ నాటకం ఎందుకు ఆడవలసి వచ్చింది అన్నాడు రాయలు. దానికి తిమ్మరుసు ఇలా చెప్పాడు. రాజద్రోహిగా మరొకడు పట్టుబడ్డాడనగానే అసలు రాజద్రోహికి తాను తప్పించుకున్నానన్న ధైర్యం వస్తుంది. అదీగాక తనకు లంచం ఇచ్చిన వాళ్లే మరొకడికి 1,00,000 వరహాలు వాగ్దానం చేసినట్లు విని తనకు కూడా అంత సొమ్ము ఇవ్వమని అడగటానికి తప్పక వెళతాడు. రాత్రి బీజాపూరు రాయబారి ఇంటి ప్రాంతంలో మన వేగుల వాళ్లను ఉంచి అంతఃపుర పరిచారకులలో ఎవరు ఆ ఇంటికి వచ్చినా పట్టుకోమన్నాను. వీడు దొరికాడు అని చెప్పాడు. తర్వాత రాజద్రోహి విచారణ జరిగింది. వాడికి తగిన శిక్ష పడింది. రాయలు తన వంటవాణ్ణి తగిన విధంగా సత్కరించాడు. బీజాపూరు నుంచి వచ్చిన రాయబారిని తిప్పి పంపేశారు. ఇదండి రాజద్రోహి అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. విలువలు అనే కథ విందాం. శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య ప్రియుడు. దేశంలోని పండితులను, కవులను ఆదరించేవాడు. అనేక మంది తమ పాండిత్యాన్ని రాయలవారి ఎదుట ప్రదర్శించి బహుమానాలు పొందేవారు. రాయలవారి రాజధాని విజయనగరంలో రామశర్మ అనే ఒక సామాన్య పండితుడుండేవాడు. అతనికి చెప్పుకోదగ్గ పాండిత్యం లేదు. కానీ ఏదో విధంగా రాయలవారి వద్ద పెద్ద బహుమానం పొందాలని ఆశ పుట్టింది. అందుకని శ్రమపడి కొన్ని పద్యాలను ఛందస్సులోపం లేకుండా రచించి రాయలవారి ఆస్థానానికి వెళ్ళాడు. రాయలవారి ఎదుట తాను ఒక గొప్ప పండితుడు, కవి అని చెప్పుకొని తాను రచించిన పద్యాలను చదివాడు. రాయలవారు తాను స్వయంగా గొప్ప కవి, విద్వాంసుడు అవటం వల్ల రామశర్మ పద్యాలలో ఏమీ స్వారస్యం లేకపోయినా పాపం పేద పండితుడు గదా అని స్వల్పమైన బహుమానం ఇచ్చి పంపమని ఆదేశించాడు.
చాలా స్వల్పమైన బహుమానం ఇచ్చినందుకు రామశర్మకు రాయలవారి పైన ఆగ్రహం వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు పక్షపాతి అని, తన పద్యాలకు ఎక్కువ బహుమానం పొందిన పండితుల పద్యాలకు తేడా ఏమిటి? ఏ పద్యమైనా పద్యమే కదా అని నిందించి వెళ్ళిపోయాడు. రాయలవారి మనసుకు బాధ కలిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తిమ్మరుసు మహామంత్రి రాయలవారికి ఏదో రహస్యంగా చెప్పాడు. మరుసటి రోజు రామశర్మ ఇంటిలో ఉండగా పట్టుచీరల వర్తకులు ఇద్దరు వచ్చి మంచి చీరలున్నాయి కొంటారా అని అడిగారు. రామశర్మ భార్య పట్టుచీర కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నది. చీరల వర్తకులను లోపలికి పిలిచి చీరలను చూశారు. అందులో ఒక పసుపు రంగు చీర రామశర్మ భార్యకు నచ్చింది. కానీ రామశర్మకు గులాబీ రంగు చీర ఒకటి నచ్చింది. చూడ్డానికి గులాబీ రంగు చీరే బాగుంది. రామశర్మ వాటి రెండింటి వెలలను అడిగాడు. ఏ చీరైనా 100 నాణాలేనని వర్తకులు చెప్పారు. రామశర్మకు ఆశ్చర్యం వేసింది. అతడు గులాబీ రంగు చీర వెల ఎక్కువై ఉంటుందని అనుకున్నాడు. కానీ రామశర్మ భార్య భర్తతో ఈ వర్తకులు మోసం చేస్తున్నారు. పసుపు రంగు చీర అసలైన పట్టుతో నేసినది. గులాబీ రంగు చీర నారపట్టుతో నేసినది. చీరల సంగతి మీకేం తెలుసు అంది. వెంటనే రామశర్మ వర్తకులను ఇదేమిటండి అన్యాయం? అసలు పట్టు చీర వెల, నారపట్టు చీర వెల ఒకటేనా అని అడిగాడు. అందుకు ఆ వర్తకులు రామశర్మ గారు, నిన్ననే కదా మీరు రాయలవారి ఆస్థానంలో ఏ పద్యమైనా పద్యమే కదా, బహుమానాలలో తేడా ఏమిటి అని రాయలవారిని నిందించారు. అలాగే ఏ చీరైనా చీరే కదా, వాటి ధరల్లో తేడా ఎలా ఉంటుంది అన్నారు. రామశర్మకు ముందు రోజు రాయలవారి ఎదుట తన ప్రవర్తన పట్ల సిగ్గు వేసింది. ఈ వర్తకులకు ఈ విషయం ఎలా తెలిసిందని ఆశ్చర్యపడుతుంటే రాయలవారు, తిమ్మరుసు మంత్రి తమ నిజరూపాలను బయటపెట్టారు. వెంటనే రామశర్మ రాయలవారి కాళ్లపై పడి నమస్కరించి క్షమాపణ కోరాడు. విశాల హృదయుడైన రాయలవారు అసలైన పట్టుచీరను రామశర్మ భార్యకు కానుకగా బహూకరించి నవ్వుతూ తిమ్మరుసుతో కలిసి వెళ్ళిపోయాడు. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.